నేను విన్న స్లోగన్స్ అక్కడ భారత్ మాతాకు జై, జై భవానీ వీర శివాజీ, వందే మాతరం, జై సంవిధాన్. ఈ స్లోగన్స్ నేను అక్కడ వీడియోలో వినబడినాయి. భారతదేశంలో కొత్త తరము దీనికి కొంచెం ఒక అదనపు జోడింపు. హిందూ జీవన విధానంలో ఉన్న ఒక గొప్ప లక్షణము అది బహుళత్వం. ఆ బహుళత్వం అనేది ప్రేమ గుణాన్ని, దయా గుణాన్ని, ఇతరులను ప్రేమించే లక్షణాన్ని 800 ఏళ్ళు వేరే వేరే వాళ్ళు పరిపాలించరు. 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించరు. అయినా హిందువులలో ఉన్న బహుళ జీవన విధానం చెక్కు చెదరలే. హిందూ మతం అట్లే ఉన్నది. హిందువులు అలాగే ఉన్నారు. అది ఆ ప్రేమ గుణం అనేది ఈ పిల్లల్ని ఇట్లా కదిలించిందా? డెఫినెట్గా మనలో అన్ని మూలాలు పనిచేస్తుంటాయి. ఈ అన్ని మూలాలు పనిచేయడం మీరనే ఇప్పుడున్న వాల్యూ సిస్టమ్స్ అంటే సర్వమతాలు కలిసి ఉండడం, లేకుంటే సర్వ కమ్యూనిటీస్ కలిసి ఉండడం, అంటే మీరు చెప్పిన డిఫరెంట్ నినాదాలన్నిటికీ పనిచేయడం అనేది నిజంగా అక్కడ కనబడ్డది. ఈ కనబడ్డది ఇదొక్క సందేశమే ఇవ్వలేదు. అంటే భారతీయ జీవన విధానంలో ఉన్న వాల్యూ సిస్టమ్స్ ప్రకారంగా అక్కడ దాన్ని చూపించినారు. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ 12-14 సంవత్సరాల కాలంగా లేదా 100 సంవత్సరాల కాలంగా జరుగుతున్న లౌకికవాదం అనేది భారతదేశానికి సరిపడదనే వచ్చే సిద్ధాంతాన్ని బద్దలు కొట్టింది ఫస్ట్ టైం ఈ ఉద్యమం. ఇది బాగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే లౌకికవాదం అనేది అయిపోయింది. భారతదేశంలో మనుషుల్ని కదిలించాలంటే కులము మతము తప్ప ఇంకో మార్గం లేదు అనేదాకా కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి ఆశ్చర్యంగా. ఇక లౌకికవాదం మాట్లాడితే ఏమి ఉండదు అని అనుకున్నారు వీళ్ళు. ఏమన్నారు? ఆ దేవాలయాలను పట్టించుకోవాలి. కేరళ లాంటి ప్రభుత్వాలు దేవాలయాలను పట్టించుకోవాలి, శబరిమల పట్టించుకోవాలి, ఇంకేదో మాట్లాడడం మొదలుపెట్టినారు. అంటే లౌకికవాదం అనేది లేదు, మతం అనేది లేకుండా ప్రపంచం లేదు అని అంగీకరించినారు అందరు. ప్రతిపక్షం అంగీకరించింది. సాఫ్ట్ మతం అనేది వాళ్ళు చేసినారు. వాళ్ళు కూడా గుళ్ళలకు పోడు అక్కడికి పోడు మొదలుపెట్టినారు. ఎప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళు దాంతో గెయిన్ అవుతున్నప్పుడు వీళ్ళు సెకండరీ పనులన్నీ మొదలుపెట్టినారు. ఆలోచనలలో పడ్డారు అందరు. కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేసినా ఆఖరి గుళ్ళకు కూడా పోవడం మొదలుపెట్టినాయి. ఇక్కడ నారాయణ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, తిరుపతి పోవాలి కదా, అది నమ్మకం కదా అని ఏదో అన్నారు. అంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కూడా ఏం లేదు కదా, దేవుడు లేదు కదా. అంటే లౌకికవాదం అనే దానికి ఆల్మోస్ట్ అందరిగా లేదు, దానికి ప్రపంచం లేదు అని అనుకున్నారు. ఎందుకంటే ఏమన్నా అంటే ముద్రేస్తీలు కనుక ఇవన్నీ చేసినారు. కానీ ఫస్ట్ టైం పాకిస్తాన్ అన్నదాన్ని తిప్పికొట్టినారు, చైనా అన్నదాన్ని తిప్పికొట్టినారు, మేం లౌకికవాదం అనేదాన్ని కూడా తిప్పికొట్టినారు. అందరూ ముస్లింలు సిక్కులోళ్ళు వచ్చి కాపాడని కావాలని వీడియోలు ఉన్నాయి. సిక్కులోళ్ళు కదా నిహాంగ్లు ఎంటర్ అయినరు ఈ శిరస్త్రాలు అది పట్టుకొని, వాటిని ఏమంటారు కృపాణాలు పట్టుకొని. అంటే అక్కడ లౌకికవాదం స్టిల్ ఇన్ ఇండియా బతికే ఉన్నది, ఒక మౌలిక విలువ. బుచ్చన్న ఈ దేశంలో మౌలిక విలువలు 2-3 విలువల్ని ఈ దేశం స్వాతంత్ర ఉద్యమం నుంచి తెచ్చుకున్నది. లౌకికవాదం ఎందుకు అని అంటే, ఎందుకు సర్వమతాలు ఇక్కడ కలిసి బతకాల్సిన అనివార్య స్థితి ఉన్నదంటే, ముసల్మాన్లు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, లేదా జైనులు కావచ్చు, ఇతర మైనారిటీ మతాలన్నీ కూడా ఇక్కడ కన్సిడరబుల్ ఒక సైజులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇట్లా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలను అణచివేయడం ఉంది. కానీ ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో మళ్ళీ మనం కూడా ఒక హీనస్థితిలోనే ఉంటాం. ఎందుకంటే హిందూ మతం కావచ్చు, ఇంకేదైనా మతం కావచ్చు. మనం అక్కడ పోయి ఉంటాం. భారతదేశం హిందూ దేశం నిజమే, ఇక్కడ హిందూ జాతికి సంబంధించింది కావచ్చు నిజమే. కానీ ఇక్కడ అనివార్యత ఒకటి ఉంది కదా, దీని నుంచి కదా ఈ విలువ పుట్టింది. లౌకికవాదం అనేది అని మూల సూత్రం ఏంటిది? రాజకీయాల్లోకి, ప్రభుత్వ వ్యవస్థల్లోకి మతం రాకూడదు. మతం అనేది ఒక ఇండివిజువల్ నమ్మకము, హక్కు, విశ్వాసము. దాన్ని గౌరవిద్దాం. ఎవరి విశ్వాసాన్నైనా గౌరవిద్దాం. కానీ మతం అనేదాన్ని రాజకీయాల్లోకి, ప్రభుత్వాలకు తేగొలంటేనే లౌకికవాదం. కానీ ఆ లౌకికవాదం ఇంకా 2 మార్గాలు ఉన్నాయి. గాంధీది వేరు, నెహ్రూది వేరు, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. కానీ అనివార్యంగా ఇతర మతాలను గౌరవించడం అనేది ఒక విలువ. ఆ విలువను ధ్వంసం చేసేసినారు కదా. ఒక ఆఖరికి రెచ్చిపోయి ఊరికే దాడులు జరిగినాయి కదా. కొట్టుకూర తింటారని చంపేసినారు కదా. కొట్టుకూర ఉంది టిఫిన్లో అంటే చంపేసినారు కదా. ఇన్ని పరిణామాల తర్వాత కదా అందరూ ఆలోచిస్తున్నది. సోకాల్డ్ కమ్యూనిస్టులు, విప్లవకారులు అందరూ ఆలోచించినారు కదా, మతం అనేది ఏదో ఉంది, ఇది లౌకికవాదం, ఇట్లా పనిచేయదు, మాట్లాడాలి, ఇట్లా అట్లా. అట్లాంటి సమయంలో జంజీ తరం లౌకికవాదం అంటే ఏందో నిరూపించింది. అలా జంతర్ మంతర్ ఉద్యమంలో లోపల ఉన్న విషయాల్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళ ప్రవర్తన చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళ నినాదాలు చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఈ విషయాలను తిప్పికొట్టినప్పుడు మనకు అర్థమవుతుంది. వాళ్ళు అంటున్నారు, మేమంతా దేశద్రోహులం కదా, మీరు ఏమైనా అంటే మేము పాకిస్తాన్లో ఉంటాం కదా అంటారు కదా. నయ్యే ఒక పిల్లాన్ని ఇట్లా మైక్ పెట్టి అడిగారు మెయిన్ స్ట్రీమ్ మీడియా, నీ పేరేంది?
దీపక్ పఠానా లేకుంటే దీపక్ మస్తానా అనేది చెప్తున్నాడు అట్లా. అంటే రెండింటి కలిపి చెప్తున్నాడు. అంటే ఒరిజినల్గా హీఈస్ హిందూ దీపక్, కానీ దీపక్ మస్తాన్ అంటున్నాడు కావాలని. అంటే అది ఒక సింబల్. మొత్తం ఆ వాతావరణమే ఒక లౌకికవాదాన్ని పరిరక్షించడం అనే ఒక భరోసాని ఇచ్చింది అని నాకు అనిపించింది ఆ విషయం. ఈ జంతర్ మంతర్ ఘటన అక్కడ అక్కడ వచ్చిన నిరసన, అధికార విపక్షాలు భారతదేశ రాజకీయ పార్టీలు తమను తాము ఎట్లా సరిదిద్దుకోవాలి? ఇక్కడే మనం నిష్పక్షపాతంగా ఎవరైనా సరే ఎట్లా సరిదిద్దుకోవాలి? ఒకటి, భారతీయ జనతా పార్టీ అపరిమితమైన అధికారాలు, శాశ్వత అధికారం అనేవి పయనిస్తున్నాయి, తెలుస్తున్నది మనకు. అది ఒకటి, ఎన్నికల వ్యవస్థలు, వాటి మీద వస్తున్న సందేహాలు. రెండవ వైపు వస్తున్న బిల్లులు, జమిలీ ఎన్నికలు, తర్వాత డివిజన్స్, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా దానికి సూచన. ఒక అపరిమితమైన అధికారాల వైపు, అపరిమితంగా అంటే శాశ్వత అధికారాల వైపు ప్రయత్నాలు చేస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయం. లైక్ జిన్పింగ్, లైక్ పుతిన్, ఇతర దేశాల అట్లా ఒక అపరిమితమైన శాశ్వత అధికారం అనేది వాళ్ళ ఊహ. దానికి తగినట్టుగానే మొత్తం ప్రపంచాన్ని హస్తగతం చేసుకుని, ప్రపంచాన్ని అంటే అన్ని వ్యవస్థల్ని హస్తగతం చేసుకోవడము, అన్ని వ్యవస్థల్ని కిందికి తెచ్చుకోవడం, ఈవెన్ పత్రికా రంగాన్ని తెచ్చుకోవడము, మీడియాని తెచ్చుకోవడము, కోర్టులను రకరకాలుగా ప్రభావితం చేయడము, ఈ వ్యవహారాలన్నిటితో పాటుగా మొత్తం సొసైటీని ప్రశ్నను కూడా చంపేయడం అనేది వాళ్ళ పద్ధతిగా ఉన్నది. ఎందుకంటే ప్రశ్న ఒక్కసారి వేస్తే, మొలకెత్తితే ఇవన్నీ కూడా బద్దలయ్యే అవకాశం ఉంది. అందుకోసమే సివిల్ స్వేచ్ఛలను అంటాం కదా, పౌర స్వేచ్ఛలన్నింటినీ కూడా గుప్పిటపట్టింది. అందుకే ఈ కేసులు, గొడవలు, యూఏపీఏలు, యూపీఏలు, ఎన్ని చట్టాలు. ఇప్పుడు దీనిలో కూడా ఎన్ఎస్ఏ అనేది ప్రతిపాదన చేసినారు, కాలేదు కానీ అయితేమో ఫ్యూచర్లో చెప్పలేము. అంటే ఇవన్నీ కూడా ఒక నిరంకుశమైన ఫాసిస్ట్ ధోరణుల వైపు పోతున్న క్రమం. ఈ క్రమంలో వీళ్ళు చాలా తప్పంచనా వేసినారు. ఎదుగుతున్న తరానికి వచ్చిన అవకాశాలు ఏంటంటే 90ల తర్వాత వచ్చిన పరిణామాలు, ఆ తర్వాత వచ్చిన ఇంటర్నెట్, జంజీ ఉద్యమాలు, తర్వాత దాంతోపాటుగా ఆధునికానంతరం ఇప్పుడు వచ్చిన ఏఐ లాంటి సమాచార విస్ఫోటనం, దానికి తోడు వాళ్లకు సమాచారం అనేది అందుబాటులో ఉండడం, తెలివిడి గల వాళ్ళు, క్రియాశీలంగా ఉన్నవాళ్ళు, లేదా సమాజాల గురించి ఆలోచించిన వాళ్ళు, ఇంకొంత లోతుగా రాజ్యాంగాలు, వ్యవస్థలు, అంబేద్కరు, బుద్ధుడు, గాంధీ, కమ్యూనిస్టులు, ఈ అన్నిటినీ తెలుసుకోవడం, వీళ్ళు లోపల ఉన్న అంశాలను గమనించలేకపోయినారు. మూర్ఖంగా అంధుల్లాగా ప్రవర్తించినారు. అంటే ఒక ప్రపంచాన్ని సృష్టించేసినారు, ఒక అంధ ప్రపంచాన్ని. అంధభక్తులు వాళ్ళు అట్లే కదా. అరే ఏదన్నా విషయం మాట్లాడమంటే సు మో అంటే నేనేం చేయగలను, ఎవరైనా ఏం చేస్తాం? అరే అల్లంగా బెల్లంగా అంటే ఏం చేస్తాం మనం? అది ఎన్ని ప్రపంచాన్ని ఒక అంధ ప్రపంచాన్ని సృష్టించారు. అంధ ప్రపంచం ఎప్పుడు నిన్ను కాపాడలేదు. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి తెలుసుకోవాల్సిన విషయం. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి కూడా పాఠాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అనేది కమ్యూనిస్టులకు ఇంకా విపరీతమైన పాఠాలు. కమ్యూనిస్టులకు ఆ జార్గాన్లలో పడి, ఆ భారతదేశానికి అన్వయం లేని విషయాలలో పడి, పాత జార్గాన్లు, పాత అన్వయాలు, పాత పోరాట పద్ధతులు, పాత ఆలోచనలు, అందుకే దూరం అయిపోయినారు. ప్రజలకు వాళ్ళకి ఏం సంబంధం లేకుండా పోయింది అన్ని రకాల కమ్యూనిస్టులు. సరే ఆ కమ్యూనిజం అనేది, ఆ అడవి అనేది అయిపోయింది, అది అంతమైపోయింది. అంతమంటే అది నో మోర్, మనకు అర్థమైపోయింది. అది